వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప కాపుదల మీ అందరికీ సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి మిమ్మల్నందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు బెతెస్దా సాయంకాల ప్రార్థన ఊటలనే కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతిరోజు ఒక చక్కటి లేఖన భాగం ఇచ్చి మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రికాలపు వేళలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 143వ వచనాన్ని చదువుకుందాం. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగ చేయుచున్నవి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో భక్తుడు నాకు శ్రమ కలిగింది, నాకు కష్టం వచ్చింది, నాకు వేదన ఉన్నది, దుఃఖం ఉన్నది, అశాంతితో ఉన్నాను, అవన్నీ కూడా నన్ను చుట్టుకొని పట్టుకొని ఉన్నాయి. నా వారందరూ కూడా నాకు శ్రమ కలుగు చేస్తూ ఉన్నారు, వేదన కలుగు చేస్తూ ఉన్నారు, అందరూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలాగే నా శరీరం కూడా సహకరించడం లేదు, అలాగే ఆర్థిక ఇబ్బందులు అలాగే ఉన్నాయి, శత్రువులు కూడా నన్ను వెంటాడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి అని భక్తుడు పలికినట్లుగా మనందరి జీవితాల్లో దేవుని యొక్క వాక్యమే సంతోషాన్ని కలుగు చేస్తూ ఉంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యమే స్వస్థత కలుగు చేయుచున్నది, దేవుని యొక్క వాక్యమే జీవాన్ని ఇస్తూ ఉన్నది, దేవుని యొక్క వాక్యమే మనకు ఆదరణ కలుగు చేయుచున్నది అని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది. ప్రియులారా, ఈ లోకంలో ఏది చూసినా మనకు ఓదార్పు, నెమ్మది, శాంతి, సమాధానం కలుగకపోవచ్చు, ఎవరి వలన మనం నెమ్మది పొందకపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు మనకు సంతోషం కలుగు చేయుచున్నట్టు భక్తులు వర్ణిస్తూ ఉన్నాడు. ప్రియులారా, భక్తుల జీవితాల్లోనే కాదు మన జీవితాల్లో కూడా అట్టి సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ మాటలు మనందరికీ దీవెనకరంగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. మాకు శ్రమయు వేదనయు కష్టమును దుఃఖమును అశాంతి అలజడి కలిగినప్పుడు నా తండ్రి, ఎన్ని మమ్మను చుట్టుముట్టినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వాటన్నిటినీ తండ్రి మరిపించి సంతోషం సమాధానం కలుగు చేయి దేవుడు మీరే, ఆదరణ కలుగు చేయి దేవుడు మీరే, ఆనందం కలుగు చేయి దేవుడు మీరే. దేవా, మీ కోట్లాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ సన్నిధిలో చేరిన బిడ్డలు ఎంతమంది దుఃఖంతో, అశాంతితో, వేదనతో, శ్రమతో, వేదనతో బాధపడుతున్నారు. అట్టి బిడ్డలందరినీ కూడా మీరు కనికరించి దేవా, వారికి సంతోషం సమాధానం ప్రసాదిస్తూ మహిమ పొందమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. మీ లేఖనములు తండ్రి, ఆయన బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నదని భక్తులు పలికినట్లుగా నిజముగా మీ లేఖనములే మాకు ఓదార్పును ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి. మీ వాక్యం వలన మేము బ్రతుకుతూ ఉన్నాం, మీ వాక్యం వలనే నెమ్మది పొందుతూ ఉన్నాం, మీ వాక్యం వలనే మేము స్వస్థత పొందుతూ ఉన్నాం, మీ వాక్యం వలనే తండ్రి దీవించబడుతూ ఉన్నామని ఒప్పుకుంటున్నాము. దేవా, మీ స్తోత్రాలు. పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభించిన ప్రతి బిడ్డకు శాంతి, సమాధానము, స్వస్థత, విడుదల సమృద్ధిగా దయచేయండి. వారి కొరతలన్నీ తీర్చండి తండ్రి. గాయము రేపు వాడను నేనే, మాన్పు వాడను నేనేని సెలవిచ్చిన దేవుడు దేవా, మీ కనికరం చూపించి మీ బిడ్డలను ఆదరించమని వేడుకుంటున్నాను. స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాను. వారి అవసరతలన్నీ తీర్చమని వేడుకుంటున్నాను. మహిమ కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని వేడుకుంటున్నాను. నా ప్రార్థన మీరు ఆలకించినందుకై, మీ బిడ్డలకు ఓదార్పును ధైర్యాన్ని ఇచ్చినందుకై స్తుతిస్తున్నాను. జనములను స్వాస్థ్యముగా ఇస్తానన్న మాట వారి జీవితాల్లో నెరవేర్చమని, పైరు పంటలను ఆశీర్వదించమని, పురుగును రాగును గద్దించమని,
నూరంతల పంట దయచేయమని, అప్పుల కూప నుండి విడిపించమని, ఇల్లు లేక పొలం లేక బాధపడుతున్న ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని, ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు నువ్వు దీవెన దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు.